కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మూవింగ్ ఆన్, ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని దండకారణ్యం వార్ జోన్ గా మారింది. 48 గంటలకు పైగా కర్రెగుట్టలో ఆపరేషన్ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా తాళ్లగూడెంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర పోరే నడుస్తోంది. ఎన్కౌంటర్ పై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. దండకారణ్యం కాల్పుల మోతో దద్దరిల్లుతోంది. బీజాపూర్ జిల్లా ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురు కాల్పులలో 3 మావోయిస్టులు మృతి చెందినట్టుగా సమాచారం అందుతుంది. ఇంకా ఎదురు కాల్పులు అయితే కొనసాగుతున్నాయి. ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులతో ఈ దండకారణ్యం వారు జోన్ కూడా ఒక భయానక వాతావరణం అయితే నెలకొంది. కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి భద్రతా బలగాలు మావోయిస్టులు తారసపడటంతో పెద్ద ఎత్తున కూడా కాల్పులు జరిగాయి. ఇప్పటి వరకు 3 పైగా మావోయిస్టులు మృతి చెందారు. దీనికి సంబంధించి మనం చూడొచ్చు, వార్ జోన్లోనే ఉన్నాం. TV9 అడుగుపెట్టింది ఇక్కడికి అతి కష్టం మీద. ఇక్కడ ఎత్తైనటువంటి చెట్లు, కొండలు, గుట్టలు, చాలా కీకారణ్యంలోకి దీంట్లోకి అయితే భద్రతా బలగాలు ఎంటర్ అయ్యి ముందుకి సొచ్చుకొని వెళుతున్నాయి. మావోయిస్టుల్ని పూర్తిగా ఏరివేసే కార్యక్రమం ఆపరేషన్ అయితే ఒక భారీ ఆపరేషన్ కొనసాగుతుంది. స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల మీద పూర్తిగా పట్టు సాధించి ఈ దండకాన్ని, ముఖ్యంగా ఈ కర్రిగుట్టలో మావోయిస్టులు కేంద్రంగా వాళ్ళకి పెట్టనే కోటగా ఉన్నటువంటి ఈ ప్రాంతం మీద పూర్తిగా పట్టు సాధించి తమ అధీనంలోకి తీసుకోవాలనేది పెద్ద ఎత్తున కూడా భద్రతా బలగాలు ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్లలో, హోరాహోరీ కాల్పులలో 3 మావోయిస్టులు మృతి చెందారు. వీళ్ళని గుర్తించాల్సి ఉంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి పోలీస్ అధికారుల నుంచి తెలుస్తుంది. ఈ కూంబింగ్ ఆపరేషను, ఇంకా సెర్చ్ ఆపరేషన్ అయితే ఈ దండకారణ్యంలో కొనసాగుతుంది. మనం చూడవచ్చు, ఎటు చూసినా కూడా ఎత్తైనటువంటి రాళ్ళు, గుట్టలు, చెట్లతో నిండి ఉంది. ముందుకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళకి, భద్రతా బలగాలకి కావాల్సినటువంటి ఆహారం కానీ, కిట్స్ కానీ, లేకపోతే వాటర్ కానీ పైనుంచి హెలికాప్టర్ల ద్వారా వాళ్ళకి అందిస్తుండడంతో భద్రతా బలగాలు వాటిని అందుకొని ముందుకి కొనసాగుతూ సెర్చ్ ఆపరేషన్ అయితే చాలా వేగవంతం చేస్తున్నాయి. ఇంకా కొనసాగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ TV9 ద్వారా మీకు అందిస్తూ ఉంటారు. కెమెరామెన్ అప్పారతో నారాయణ, TV9, దండకారణ్యం, కర్రెగుట్టలు.